రాజ్ భవన్ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నగేష్ చెప్పండి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా అధికారికంగా ప్రకటించేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కోసమే ఈ రాజీనామా అని భావించవచ్చంటారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా తుత్తుకూడు లేదా సెంట్రల్ చెన్నై నుంచి తమిళిసై సౌందరరాజన్ని లోక్సభకు పోటీ చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం సూచించింది. ఆ సూచనతోనే ఇమ్మీడియట్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా సమర్పించారు. 2014 నుంచి 19 వరకు కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రెండవ గవర్నర్గా ఈమె పదవి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు మొదటి గవర్నర్ నరసింహన్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నరసింహన్ మొదట ఉన్నారు. తదుపరి తెలంగాణ గవర్నర్గా కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అయిన తర్వాత తమిళ సౌందరరాజన్ని 2019 సెప్టెంబర్ 8న కేంద్ర హోంశాఖ నియమించింది. తదుపరి ఆమె ఇప్పటి వరకు అంటే 4 ఏళ్లకు పైబడి తెలంగాణలో పనిచేశారు. ఆల్ ఆఫ్ సడన్గా 2 రోజుల క్రితము లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో తమిళిసై సౌందరరాజన్ని తుత్తుకుడి లేదా సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలోనే రాజీనామా సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 కూడా రాజ్భవన్లోనే కేంద్ర హోంశాఖకు సంబంధించిన ఒక అఫీషియల్ ప్రోగ్రాం ఉంది. మరి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్కు మీడియాను అనుమతిస్తుందా లేదా అని కూడా చూడాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా మర్యాదపూర్వకంగా గవర్నర్ని కలిసి వెళ్లారు. ప్రస్తుతం గవర్నర్ అయితే రాజ్భవన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ కూడా వెళ్తారని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. సెక్యూరిటీని కూడా అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 2:30కు అఫీషియల్ ప్రోగ్రాంలో అటెండ్ అయిన తర్వాత సాయంత్రం 5:30కు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళి ఆ పోటీ విషయం ఏదైతే ఉందో ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ అడుగుపెట్టే విషయాన్ని బీజేపీ అధిష్టానంతో చర్చించి తుత్తుకుడి లేదా సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో సౌందరరాజన్కి ఏ నియోజకవర్గం అయితే అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని కూడా చర్చించిన తర్వాత తదుపరి ఢిల్లీ నుంచి ఆ సౌందరరాజన్కి సంబంధించిన నియోజకవర్గాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.